So if we given two strings, like if we created with the two strings with the same name, what will happen? They will ask. అప్పుడు ఏం చెప్తారు మీరు? ఏం చెప్తారు? అర్థమైందా? క్వశ్చన్ అర్థమైందా? అర్థమైంది సార్. అంటే క్వశ్చన్ ఎస్ సార్. రెండు సేమ్ ఇచ్చాము, అప్పుడు ఏమవుతుంది? వాట్ ఇట్ విల్ హ్యాపన్? ఏమవుతుంది? రెండు ఇచ్చాను, ఇప్పుడు ఏమవుతుంది? నిన్న చెప్పాను కదా నేను. సో ఎప్పుడైతే మనం ఇలా తీసుకుంటామో, whenever we are creating the same two objects, సో ఇక్కడ రెండు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినాం. స్ట్రింగ్ S1 స్ట్రింగ్ S1 రెండు సేమ్ స్టోర్ చేసినాం. అప్పుడు ఏమవుతుంది అంటే వాట్ ఇట్ విల్ హ్యాపెన్, ఇప్పుడు ఫస్ట్ ఎంటీ ఉంటుంది. మనం చూసుకున్నది ఏంటిది? స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్ అనేది ఫస్ట్ అనేది ఎంటీగా ఉంటుంది, అంటే ఏముండదు. స్ట్రింగ్ బై డిఫాల్ట్ ఎంటీ ఉంటుంది, అంటే ఏంటిది? ఫ్రెష్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసేస్తే, డిలీట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ arrange this. Just a second. Brush, paint. So, for example, we have taken, going to take a new one, new heap memory. So, new heap memory ఒకటి తీసుకున్నాం, ఇది ఒక heap memory for example. So, in this, what I'm trying to do is, first ఒక స్ట్రింగ్ కాన్స్టెంట్ ఇందులో హీప్ మెమరీలో ఒకటి, ఇంకోటి string constant pool. So one pool is there. So in the string constant pool, what will happen? First it will write the Java. ఏం చేస్తుంది? ఫస్ట్ టైం వస్తుంది ఎంటీ ఉంటుంది, తర్వాత జావాని రాస్తుంది. జావా రాసిన తర్వాత ఫస్ట్ లైన్లో, తర్వాత సెకండ్ లైన్, when we are executing the second line, ఇది దీనికి రీడైరెక్ట్ చేస్తుంది. S1 అనేది దీనికి స్టాక్ మెమరీలో రీడైరెక్ట్ చేస్తుంది. సో అప్పుడు ఏం చేస్తాం? స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్లో నెక్స్ట్ లైన్కి వచ్చినప్పుడు ఇట్ విల్ చెక్స్ స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్లో ఆ వాల్యూ ఉన్నదా లేదా చెక్ చేస్తుంది. సేమ్ వాల్యూ ఉన్నదా లేదా? ఉన్నది. మరి ఉన్నదంటే ఏం చేయాలి? సో ఉన్నది అంటే ఏం చేస్తుంది? ఇట్ విల్, ఒకవేళ ఉంది అనుకో, వాట్ ఇట్ విల్ డూ?
So what it will do? String constant pool లో ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ ఉన్నప్పుడు ఇట్ విల్ చెక్ ఈజ్ ఇట్ దేర్ ఆర్ నాట్. సో ఉన్నప్పుడు అది ఏం చేస్తుంది, సేమ్ ఆబ్జెక్ట్ కి సేమ్ వాల్యూకి ఇంకొక ఈ యొక్క ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ తీసుకొని దాంట్లో పెడుతుంది. మనం ఇక్కడ ఏమనుకుంటున్నాం, ఇక్కడ స్టాక్ మెమరీలో ఏం స్టోర్ అవుతుంది అనుకుంటున్నాం, రెఫరెన్స్ ఆఫ్ దట్, ఈ ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్, ఆబ్జెక్ట్ వాల్యూ యొక్క రెఫరెన్స్ అనేది స్టోర్ అవుతుంది ఇందులో. సో అప్పుడు S2 ఇంకొకటి ఇక్కడ. సో ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడు సో ఇట్ విల్ క్రియేట్ దట్ S1 అనేది క్రియేట్ అయ్యి, సో ఇది S1 లో ఏం స్టోర్ అవుతుంది, S1 లో ఇక్కడ S అనేది సేవ్ అవుతుంది. అంటే S యొక్క వాల్యూ, S యొక్క అడ్రస్ని ఇక్కడ తీసుకుంటుంది, దీనికి రిఫర్ చేస్తుంది. ఓకే, అర్థమైందా? ఈ రిఫరెన్స్ అనేది S1 లో S యొక్క రిఫరెన్స్ అనేది స్టోర్ చేస్తుంది. ఓకే, ఎందుకంటే వాల్యూ అనేది సేమ్ ఉంది. సో నేను ఇంకొకటి S2 అనేది తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ S2 అనేది తీసుకున్నా. S2లో సో S2లో ఏంటంటే ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక స్ట్రింగ్ S2 ఈక్వల్ టు వేరే నేమ్ ఏదో ఒకటి స్టడీ అని ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్. సో అప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇది ఈ వాల్యూ అనేది కొత్తది. సో ఇప్పుడు ఇక వాల్యూ అనేది చెక్ చేస్తుంది, స్ట్రింగ్ కాన్స్టెంట్ పుల్లో ఉందా లేదా చెక్ చేస్తుంది. సో చెక్ చేసి ఏం చేస్తుంది, లేదు ఆర్ ఉంది, ఉందియా లేదా, స్టడీ అనేది ఉందా, లేదు. అప్పుడు ఏం చేస్తుంది, ఇట్ విల్ క్రియేట్ ఏ న్యూ ఆబ్జెక్ట్ వాల్యూ. అప్పుడు ఏం చేస్తుంది, ఇక డైరెక్ట్ ఈ రిఫరెన్స్ తీసుకోదు. అప్పుడు ఇట్ విల్ డైరెక్ట్లీ స్టోర్స్ ద రిఫరెన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్. S2లో ఏం చేస్తుంది, ఈ యొక్క రిఫరెన్స్ ఆబ్జెక్ట్ని స్టోర్ చేస్తుంది. ఇది S1లో ఫస్ట్ దాని యొక్క ఆబ్జెక్ట్ యొక్క వాల్యూ యొక్క రిఫరెన్స్ స్టోర్ అవుతుంది. ఓకే, అర్థమైందా? ఎస్ సార్. అంటే టూ వాల్యూస్ సేమ్ ఇస్తే ఒక వాల్యూ తీసుకొని ఇంకొకటి రిఫరెన్స్ లాగా ఇది పెడుతుంది. కూడా దీనికే రిఫర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా దీనికే రిఫర్ అవుతుంది. S2 అనేది S1 అనేది దీనికే రిఫర్ అవుతుంది. సేమ్ ఉన్నప్పుడు ఒక్క నిమిషం, డిఫరెంట్ ఉంటే మళ్ళీ కొత్తగా సేవ్ అవుతుంది. ఇది దీనికే రిఫర్ అవుతుంది అండ్ ఇది దీనికే రిఫర్ అవుతుంది. బట్ డిఫరెన్స్ ఉన్నప్పుడు కొత్తగా క్రియేట్ చేస్తుంది. కొత్తగా క్రియేట్ చేసి ఇట్ విల్ టేక్ దట్ రిఫరెన్స్ అండ్ ఇట్ విల్ స్టోర్. ఓకే, అది. సో అందుకే స్ట్రింగ్ పూల్ అనేది ఏంటిది, ఇమ్యూటబుల్. స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ అనేది ఎందుకు, ఇమ్యూటబుల్ క్లాస్ అని ఎందుకన్నామంటే దీని యొక్క వాల్యూ అనేది చేంజ్ చేయలేము. ఒకవేళ కావాలంటే కొత్తది క్రియేట్ అవుతుంది, వేరే వాల్యూ ఇచ్చినప్పుడు. ఇన్ ప్లేస్ ఆఫ్ దట్ వీ కాంట్ చేంజ్, మనం ఆల్టర్ అనేది చేయలేము, మాడిఫై అనేది చేయలేము. అది మనం ఇంకొక విధంగా ఏంటిదంటే న్యూ అనే కీవర్డ్ తోటి కూడా చేయొచ్చు. న్యూ అనే కీవర్డ్ తో చేసినప్పుడు ఏమవుతాయి, వెన్ వీఆర్ క్రియేటింగ్ ఎ న్యూ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ యూజింగ్ అ న్యూ కీవర్డ్, new string letters using the new keyword, memory is allocated to those string objects in the heap memory. అప్పుడు న్యూ అనేది క్రియేట్ చేసినప్పుడు ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ కి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది సపరేట్ గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే సేమ్ ఎగ్జాంపుల్ని సేమ్ దాన్ని, సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఏ so this is the stack memory and this is the heap memory. So I'm going to take a so
one second. సో ఇక్కడ నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ క్లాస్ నేమ్ విత్ స్ట్రింగ్ str సంథింగ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ అనే కీవర్డ్ తోటి చేద్దాం. న్యూ, సో స్ట్రింగ్ ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నా, స్ట్రింగ్స్ అందులో వాల్యూ ఇద్దాం అనుకుంటున్నాం, జావా అని ఇద్దాం అనుకుంటున్నాం. ఓకే, సో జావా ఇది ఇచ్చాను, ఇలా ఇచ్చాను. సో whenever I am giving like this, and I have created one more like this. So str st something and created an object with the value of same I have created. But what will happen here? I'm using the new keyword here. New keyword use చేస్తున్నా ఇక్కడ with the string letter that use చేస్తున్నా. ఈ రెండు దీనికి డిఫరెన్స్ ఏంటిది, ఏమవుతుంది, చేంజెస్ ఏంటి అంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఏమవుతుంది అంటే ఎప్పుడైతే మనము ఇక్కడ st అనేది క్రియేట్ చేసుకున్నాం. st అనేప్పుడు క్రియేట్ చేసినప్పుడు జావా స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్, ఇది SCP స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ అనుకుంటాం. హీప్ మెమరీ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్. ఓకే, హీప్ మెమరీ ఇది స్టాక్. ఓకే, సో అప్పుడు ఏం చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్, సో ఇందులో ఏంటంటే ఇట్ విల్ క్రియేట్ ద ఫస్ట్ ఏం క్రియేట్ చేస్తుంది, జావా అని క్రియేట్ చేస్తుంది. జావా అని క్రియేట్ చేసినప్పుడు స్టోర్ చేస్తుంది. ఇది ఎక్కడ స్టోర్, ఇక్కడ st అనే దానికి జావా అనేది స్టోర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటిది, నెక్స్ట్ సేమ్ వస్తుంది, సేమ్ వాల్యూ వస్తుంది. మరి స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్లో చెక్ చేస్తుంది, ఇట్ విల్ చెక్ ఇన్ ద స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్. సో అప్పుడు ఏమవుతుంది, ఇది స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్ నుండి ఇదేమో స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్, ఈ స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్ ఇది లోపల SCP స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్. సో దిస్ ఇస్ అవుట్ సైడ్, దిస్ ఇస్ ద హీప్ మెమరీ. ఓకే, సో స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్లో ఇప్పుడు న్యూ కీవర్డ్ యూజ్ చేసినప్పుడు మనకి స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్లో సేవ్ చేయదు, డైరెక్ట్ హీప్ మెమరీలో న్యూ ఆబ్జెక్ట్ తోటి ఇట్ విల్ క్రియేట్ ద న్యూ ఆబ్జెక్ట్ ఇన్ ద హీప్ మెమరీ. హీప్ మెమరీలో న్యూ ఆబ్జెక్ట్ తోటి వాల్యూని క్రియేట్ చేస్తుంది. ఓకే, అర్థమైందా? స్ట్రింగ్ లీడర్స్ యూజ్ చేసినప్పుడు ఏమో స్ట్రింగ్ లీడర్స్ యూజ్ చేసినప్పుడు స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్లో సేవ్ చేస్తుంది. అండ్ స్ట్రింగ్ న్యూ కీవర్డ్ తోటి యూజ్ చేసినప్పుడు హీప్ మెమరీలో ఇట్ విల్ స్టోర్. ఓకే, అర్థమవుతుందా? ప్రోగ్రామింగ్ కూడా ఐ విల్ షో యూ విత్ ప్రోగ్రామింగ్. సో ఇక్కడ సో మనకి ఇక్కడ ఏం చేసినాం, వెల్కమ్ టు జావా క్లాస్ అన్నాం, ఇక్కడ ప్రింట్ చేసుకున్నాం. సో సేమ్ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ పాసింగ్ దిస్ సేమ్ వాల్యూ in this. Okay, so what will happen, ఏదిగా ఉండడం అనేది రిలేటెడ్ టు ప్యూరిటీ. మన వారం ముందు కూడా ఈరోజు కూడా చేసుకోవట్లేము. నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నానండి. అంటే ఏం చేసుకోవాలి అసలు ఏం చేసుకోడు పైన పర్ఫెక్ట్ అవ్వడం నేను ఏదైనా పర్ఫెక్ట్ సో
ఒక డస్ట్బిన్ కూడా తెంపాయి. ఒక దాంట్లో పడాల్సింది ఏమనుకోండి. మరి తెంపాయి. సో ఇక్కడ నేను STని ప్రింట్ చేసుకుంటున్నా. ఇక్కడ నేను ఇదేమో స్ట్రింగ్ లిటరల్స్ యూజ్ చేసుకుని ప్రింట్ చేసుకున్న స్ట్రింగ్ లిటరల్స్, ఇదేమో న్యూ బై యూజింగ్ న్యూ. So let's see what will happen. Okay, I'm going to open this. సో మీకు కొత్త ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెప్తున్నది ఫైల్లో మనం డైరెక్ట్ ఇక్కడి నుంచి కూడా కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేసుకోవచ్చు. CMD ఓపెన్ కంటైనింగ్ ఫోల్డర్ CMD. ఓకే, CMD అంటే అక్కడ అది ఓపెన్ అవుతుంది. టు జావా సి మై స్ట్రింగ్ క్లాస్ డాట్ జావా. ఓకే, నెక్స్ట్ జావా. సో ఇక్కడ ఏమైంది, స్ట్రింగ్ లిటరల్స్ వెల్కమ్ జావా క్లాస్ యూజింగ్ న్యూ ప్రింట్ అయింది. సో ఇట్ హ్యాస్ క్రియేటెడ్ అండ్ ప్రింటెడ్. సో మనకి ఎట్లా తెలుస్తుంది ఇది దానికి ప్రింట్ అయిందా లేదా? We can stop this kind of memory allocation to string objects using string intern method. ఓకే, కొత్త ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకుంటా మనం స్ట్రింగ్ ఇంటర్న్ అనే మెథడ్ ఉంటుంది. ఇంటర్న్ మెథడ్ యూజ్ చేసుకొని చేయొచ్చు. సో we will check this S and S1, right? So I'm going to print hash code. సో ఇక్కడ నేను ఏం చేసి డిస్ప్లే చేస్తున్నా అంటే రెండింటి యొక్క హ్యాష్ కోడ్ని డిస్ప్లే చేద్దామని అనుకుంటున్నాను. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యావ్. ఓకే, సో హ్యాష్ కోడ్ మాత్రం ద వాల్యూ ఆఫ్ ద హ్యాష్ కోడ్ ఈస్ సేమ్. ఓకే, it's created a different memory, different object, but the hash code is same. ఓకే, బట్ మనం ఎప్పుడైతే మరి ఎట్లా చెక్ చేయడం, ఈ రెండు హ్యాష్ కోడ్లు సేమ్ ఉన్నాయి, మరి రెండు డిఫరెంట్ అంటున్నాడు సార్, ఏమో రెండు డిఫరెంట్ అంటున్నాడు, ఇక్కడేమో రెండు హ్యాష్ కోడ్స్ డిఫరెంట్ సేమ్ ఉన్నాయి. సో మనం ఎట్లా చెక్ చేయాలి మరి ఈ రెండు అంటే? సో మనం ఎప్పుడైతే ఒక కండిషన్ రాసుకున్నాం, ఏం రాసుకున్నాం, ఒకటి system.out.println we check హ్యాష్ కోడ్ ఏంటి పోవాలి? హ్యాష్ కోడ్ చెప్పేస్తున్నాం. సో ఎస్ ఈక్వల్ టు సో మరి రెండింటి వాల్యూస్ ఏమున్నాయి కదా, రెండింటి వాల్యూస్ ఏమున్నప్పుడు రెండు ఈక్వల్ అవ్వాలి కదా, ఈక్వల్ టు సో ST అంటున్నాను. రెండు ఇప్పుడు ఇది S ఉన్నది, S వాల్యూ, అండ్ దీని ST ఆబ్జెక్ట్ వాల్యూ అండ్ S ఆబ్జెక్ట్ వాల్యూ అనేది రెండు సేమ్ ఉంది. సో ఇక్కడ కంపారిజన్ చేస్తున్నాను. సో వాట్ విల్ హ్యాపెన్, ఇట్ షుడ్ గివ్ ద రిటర్న్ రిజల్ట్స్, రైట్, సంథింగ్, రైట్? So what happened, it has given the false. Why it is given false? It should be same, right? Why it is given? Why? Because those are the two different objects. So this is a different object and this is a different object. That's why it is throwing the false. If I given the same, like if I copy this entire thing and I am creating a same string literal with the same value, then it will. So S1, I'm going to check the S1 here. So what it will do, so I will show you. So what it will happen. So it has given true. Why it has given, it is pointed to the same object.
So equal to checks the it is the reference of that particular object. Okay, it won't check the particular value. If you want to check the value, so then what we will do, so I will check using that equals. So let me try with that one more condition I will put. Check equal. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను రెండిటి యొక్క ఎస్ 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 డాట్ ఈక్వల్స్ అనే మెథడ్ ఉంది మనకి. సో ఈక్వల్స్ తోటి ఈక్వల్స్ ఆఫ్ ఎస్టీ S1 చేయట్లేదు నేను. S1 ఈ రెండు చేస్తే రెండు వాల్యూస్ ఆబ్జెక్ట్ సేమే ఉంది, రిఫరెన్స్ సేమే ఉంది. కానీ నేను ఇక్కడ ఏం చేస్తున్నా, S1 చేస్తున్నా. ఓకే, ST చేస్తున్నప్పుడు ఏమవుతుంది, సో ఇట్ విల్ సి. ఇక్కడ మిస్టేక్ ఇచ్చిన. క్లాస్ సో ఇక్కడ మిస్టేక్ ఇచ్చిన. సో ఇక్కడ ఏమైంది, ఈక్వల్స్ ఇక్కడ ట్రూ వచ్చింది, ఇక్కడ చెక్ ఈక్వల్స్ ట్రూ, ఈక్వల్స్ అనేది ఇది ట్రూ వచ్చింది. నేను ఎస్టీ ఇచ్చిన, ఇక్కడ ఈడేమో S1 ఈక్వల్ టు S1 అన్న. బట్ ఇక్కడ ఏం చేసిన, నేను ఈక్వల్స్ అంటే వాల్యూని చెక్ చేస్తున్నా. ఈ రెండింటి వాల్యూ సేమ్ ఉన్నది, దీని యొక్క వాల్యూ సేమ్ ఉన్నది, అందుకే ట్రూ వచ్చింది ఇక్కడ. బట్ దీని యొక్క రెఫరెన్స్ డిఫరెన్స్ ఉన్నది. ఓకే, సో మన హ్యాష్ కోడ్ అనేది డిఫరెంట్ దానికి వాడతాము. లైక్ సో ఇక్కడ ఏంటి, మనం చెక్ చేయాలి దీని యొక్క రిఫరెన్స్. లెట్ మీ జస్ట్ a second. Hash code each number, but hash code is the same. It is false. Just a second. సో దీనికి ఏంటంటే మనకి ఒక సపరేట్ మెథడ్ ఉన్నది. ఆ మెథడ్ యూజ్ చేసుకొని వీ కెన్ ప్రింట్ లైక్ సిస్టమ్ డాట్ ఐడెంటిటీ హ్యాష్ కోడ్ అని ఉంది. సో సిస్టమ్ డాట్ ఐడెంటిటీ హ్యాష్ కోడ్ అంటే దాని యొక్క రిఫరెన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ వేరియబుల్ అనేది వస్తుంది, పర్టికులర్ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. ఓకే, సో లెట్ మీ షో యూ దట్ యాజ్ వెల్. So reference system dot identity hash ఆఫ్ ఏంటిది, మనకు S1 కావాలి, S కావాలి. సో సేమ్ మనం ప్రింట్ చేసుకున్నాం డిఫరెంట్ దాని యొక్క S1ది అండ్ సేమ్ ST మూడిటి ప్రింట్ చేసుకున్నాం. విల్ సీ హౌ ఇట్ విల్ వర్క్స్.
చూడండి, ఫస్ట్ యొక్క ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్, సెకండ్ ఎస్ది S1ది రెండు సేమ్ ఉన్నాయి, బట్ థర్డ్ది ఏదైతే ఉందో ఇట్ ఈస్ డిఫరెంట్. అర్థమైందా? అర్థమైందా? విన్నారా? ఎస్ సార్. యా. సో అదే అన్నమాట. సో హ్యాష్ కోడ్ అంటే హ్యాష్ కోడ్ సేమ్ ఉంటుంది, బట్ హ్యాష్ కోడ్ యొక్క హ్యాష్ కోడ్ అనేది మూడింటికి సేమ్ ఉంటుంది. ఎందుకంటే వాల్యూ అనేది సేమ్ కాబట్టి మూడింటికి సేమ్ ఉంటుంది హ్యాష్ కోడ్, బట్ ద రిఫరెన్స్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. అడ్రస్ ఆఫ్ దట్ మెమరీ లొకేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. దాట్స్ ఇట్. ఎవరు కూడా So, చేసేది అర్థం చేద్దామని వీళ్ళు చదవడం టుడే the class is over. If any questions, please let me know.